నందిని రమ్య అక్క చెల్లెళ్ళు. నందిని తమకున్న కొద్ది పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేది. ఇక రమ్య పట్నంలో ఉన్నత చదువులు చదువుతూ ఉండేది. అలా ఒకరోజు రమ్య పట్నం నుండి ఊరికి బయలుదేరుతుంది. అబ్బా, చాలా రోజుల తర్వాత ఊరెళ్తున్నాను. రా చెల్లి, ఎలా ఉన్నావు? ఏంటి ఇంకా 3 కాలపు మాటలు? నేను ఎలా ఉన్నానో నీకు కనబడడం లేదా? నీకంటే ఎన్నో రెట్లు అందంగా ఉన్నాను అని అంటుంది రమ్య. కొద్దిసేపటి తర్వాత, చెల్లి నీకోసం స్వీట్ చేశాను, తిందురా. చీ, నేను ఇలాంటి పల్లెటూరు వంటలు తినను. నేను బర్గర్, పిజ్జా తింటాను. అయినా ఇలాంటివి నీకు తెలియదులే. చదువురాని మొద్దు కదా నువ్వు అని రమ్య వెటకారంగా వాళ్ళక్కనే తిడుతుంది. ఇంతలో తల్లి సావిత్రి వచ్చి, ఏంటి రమ్య ఆ మాటలు? అక్క తన చదువు ఆపి వ్యవసాయం చేసుకుంటూ ఇంటిని వెళ్ళబుచ్చుతుంది. నువ్వు పట్టణంలో చదువుకోవటానికి కారణం అక్క. నీ చదువు కోసం తన చదువును ఆపేసింది. ఈ విషయం తెలుసా నీకు? సారీ అక్క, ఇంకెప్పుడు నీ దగ్గర దురుసుగా ప్రవర్తించను. నన్ను క్షమించు. నువ్వు నా బంగారే అని అక్క. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.